హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో తీయక. ఆ కారణం కూడా మీకు చూపిస్తానండి. మేము ఇప్పుడు జస్ట్ 7:30 అయింది, 7:20 అట్లా. మా వైఫ్ మన గార్డెన్లో దొండకాయలు కొన్నిను అనపకాయలు కొన్ని ఉన్నాయి, అక్కడ కనిపిస్తుంది కదా, కొన్ని కోసుకొని తీసుకొని రాపో అంటే అర్లీ మార్నింగ్ వచ్చాను. చూడండి, మా కూతురు కూడా ఇప్పుడే జస్ట్ పేస్ట్ వేస్తాను చూడండి. డబ్బా కూడా తెచ్చుకుంది చూడండి. అర్లీ మార్నింగ్ వచ్చినామన్నమాట. మన గార్డెన్ అయితే ఈ సీజన్లో ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీగా ఉందో. మీకు చెప్పాను కదా ఎందుకు వీడియో తీయలేదంటే, చూపిస్తాను చూడండి. ఇక్కడ మా ఇల్లు కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, కనిపిస్తుందా? ఇక్కడ ముందు ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ ఉండేది, ఇదంతా తీసేసాను. తీసేసి ఈ విధంగా నేను గార్డెన్ కొద్దిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి, మనకి ఇక్కడ కొద్దిగా మన జాగా ఖాళీగా ఉంటే స్థలము, వీటిని ఈ విధంగా నేను స్లాబ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా మనకి సైడ్ వాల్స్ అన్నీ అంటే గోడల సైడ్ గోడలు కట్టేసిన తర్వాత మొత్తం అన్నీ ఫినిషింగ్ అయిన తర్వాత మన గార్డెన్ అంతా కొద్దిగా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఆ విధంగా నేను తయారు చేసుకున్నాను ఇల్లు కూడా. అది కొద్దిగా రెడీ అయిన తర్వాత మొత్తం అంతా మన గార్డెను ఇంకా కొద్దిగా చాలా ఎక్కువ ఓవర్గా లేకుండా కూడా కొంతవరకు అక్కడ షిఫ్ట్ చేసి కొన్ని ఇంకా కొత్త మొక్కల్ని నేను మన గార్డెన్లో నాటబోతున్నాను. దానికోసమని మీకు చూపిస్తున్నాను. అదే కారణం అండి, అందుకే నేను వీడియో తీయలేకపోయినాను. ఇప్పుడు మనం జస్ట్ మా వైపు దొండకాయలు ఉన్నాయంటే హార్వెస్ట్ చేసుకొని రాపో అని చెప్పేసి అంటే, నేను మీకు జస్ట్ మనం వీడియో చాలా రోజులైంది కదా, మనం ఏమేమి ఉన్నాయని చెప్పేసి వీటిని హార్వెస్ట్ చేసేది కూడా మీకు చూపించాలని చెప్పేసి మీకు ఈ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడక్కడ ఉన్నాయి, కనిపించలేదు. అందులో ఒకటి, తర్వాత ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మన గార్డెన్ అలా ఫుల్ గ్రీనరీగా తయారైపోయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఉంది. ప్రస్తుతానికైతే మనకి 3 వచ్చినాయి. మన గార్డెన్లో చాలా వరకు వంకాయ మొక్కలు కూడా అయిపోయినాయి అనమాట, కట్ చేసేసాను. రీసెంట్గా చూసారా, ఇది 15 days 12 days అయింది నేను ఇందులో నాటుకున్నాను. ఇంకా చిన్న కొన్ని మొక్కలు నాటాను అనమాట. వంకాయ మొక్కలు కూడా మన గార్డెన్లో చాలా ఉండేటివి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి నాటుకున్నాను. ఈ పసుపు ఎలా ఉంది చూడండి, పసుపు కూడా చూడండి ఎలా ఉందో. ఒకటి ఏమిటంటే మాకు చాలా ఇబ్బంది పెడుతుంది. ఒకటి మన ఎలక ఉంటుంది కదా, పందికొక్కు, అది మొత్తం మన గార్డెన్లోకి వచ్చి మొక్కలన్నీ ఈ విధంగా పాడు చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసేసింది. మట్టి అంతా ఇలా కిందికి తోసేస్తుంది, చాలా మాకు ఇబ్బంది పెడుతుంది. అక్కడ అనపకాయలు ఉన్నాయి, వాటిని హార్వెస్ట్ చేసి చూపిస్తాను మీరు. చూడండి, మన గార్డెన్లో ఎక్కడ చూసినా ఫ్లవర్స్ మొక్కలు కూడా ఎలా ఉన్నాయో. సమ్మర్ టైంలో కూడా మన గార్డెన్లో మొక్కలు ఇలానే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి టైంతో పని లేకుండా కూడా మన గార్డెన్లో ఉన్నటువంటి గ్రేప్స్ ఈ విధంగా ఎక్కడ చూసినా పూత ఇలా వచ్చేసింది. చూడండి, కనిపిస్తుందా? చూడండి, ఇక్కడ అక్కడ మనకు ఒక ఖాత అయిపోయేలోపే మళ్ళీ మళ్ళీ అదే విధంగా మళ్ళీ వస్తూనే ఉంది. చూడండి పూత, చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎక్కడ చూసినా మన గార్డెన్లో గ్రేప్స్ అనేది టైంతో పని రాకుండా కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కొమ్మలోనే ఎంత గుత్తులు చూడండి గ్రేప్స్.
చూసారా? ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎక్కడ చూసినా గ్రేప్స్ ఇలా వచ్చేసింది, కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అక్కడ కూడా ఎలా ఉందో. ఈ మందార చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయి, కనిపిస్తున్నాయి మొగ్గలు. చూడండి అక్కడ బంతిపూలు ఎలా ఉన్నాయో. ఇంకోటి చూపిస్తాను మీకు. అది మాకు పందికొక్కు అంటారు కదా, అది మాకు చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ నేను దొండతీగ ఇక్కడ నాటుకున్నా కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దొండతీగ ఇదంతా మొత్తం అంతా అది వచ్చేసి పందికొక్కు అంటారు కదా. ఇక్కడ కంటైనర్ 100 రూపాయలు 100 రూపీస్ టబ్బు పెట్టుకున్నాను. అది తోడేసి మొత్తం అంతా కట్ చేసేసి పక్కకు పడేసింది. తర్వాత దాన్ని నేను ఈ మన కంటైనర్ ఖాళీగా ఉంటే ఇందులో 14 ఇంచెస్ కంటైనర్లు నాటుకున్నాను. తర్వాత అది ఈ విధంగా చిన్నగా ప్రాపలికేషన్ అవుతుంది. చూడండి నేను చనిపోయింది అనుకున్నాను ఈ మొక్క. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎన్ని కాయలు కాసేది మనకు దొండతీగ. ప్యాషన్ ఫ్రూట్ చూసారా, ఇక్కడ ఎక్కడ చూసినా కాయలు వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్ ప్యాషన్ ఫ్రూట్ అనమాట. చాలా వరకు ఒక 10-15 వరకు ఉన్నాయి. చూడండి ఈ కలర్ చూడండి, చూసారా ఎలా ఉందో. మన దగ్గర మందారము ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి, కలర్స్ కూడాను. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అనిపిస్తుందా? ఇది కూడా మందారం అనమాట. ఇది 100 రూపాయల బకెట్లో పెట్టిన, ఇది 20 లీటర్స్ బకెట్లో పెట్టాను. ఈ బొచ్చలే అంటారు కదా, బొచ్చలాకు ఇది. ఏనండి కాయలు చూసారా ఎలా ఉన్నాయో. అనపకాయలు అంటారంట, మా వైఫ్ అనింది. కొన్ని సీడ్స్కి అలాగే వదిలేసాను. నా దగ్గర సీడ్స్ ఇత్తనాలు లేవు. చూడండి ఇవి బలిసినాయి కదా, వీటిని మాత్రం నేను కొన్ని సీడ్స్కి ఇలాగే ఉంచుకుంటాను. నా దగ్గర అయితే సీడ్స్ లేవు ప్రజెంట్. అయితే ఇట్లా కొద్దిగా బలిసిపోయిన వీటిని విత్తనాలు, లోపల విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుందంట. అందుకే మా వైఫ్ పీక్రాప్ అంటే దీన్ని కోసుకొని వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గులాబీ ఎలా ఉందో చూడండి. ఇంతకుముందు ఒకటి నాటుకున్నాను, ఒకటి ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇది కూడా ఎలా ఉందో. వర్షానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, వర్షానికి పడింటే. ఇక్కడ కొన్ని ఉన్నాయి, వీటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజుల తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు అవసరం లేదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నేను ఆర్గానిక్ మెథడ్లోనే మన గార్డెన్లో నేను కాయగూరలు పండించుకుంటాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా పండించుకోవచ్చండి, ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో. ఈ కాయలు విత్తనాలు బాగుంటాయండి కూరకి. మనము ఉర్లగడ్డ, ఆలుగడ్డ మనం కర్రీ చేసుకుంటాం కదా, వాటికైతే బాగా ఉంటుంది ఇది. మన గార్డెన్లో ఇది సీడ్స్ కోసమని ఇది వదిలేసాను. అయితే నేను మొక్కనైతే తీసేయాలనుకున్నాను, కానీ ఏమో కాయలు కావడం లేదని. తర్వాత ఈ వర్షాకాలం వచ్చేసరికి ప్రాపగేషన్ బాగా అయింది. మన తర్వాత ఫ్లవర్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. అందుకోసమని అలాగే వదిలేసాను. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ద్రాక్షని అయితే మేము కోయమండి, పక్షులకి అలాగే వదిలేస్తాము. పక్షులు వచ్చి అన్నీ ఇక్కడ వచ్చి తినేస్తూ ఉంటాయి. నైట్ టైం కూడా పక్షులన్నీ ఇటు వచ్చి మా గార్డెన్లో తిరుగుతూ ఉంటాయి. వాటిని మేము ఇబ్బంది పెట్టము. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.